శ్రీ గణేష్ శారదా గురుభ్యో నమః. శ్లోకాలు అంతరార్థం అనేటువంటి శీర్షికలో భాగంగా ఈనాడు ఒక శ్లోకం. ఇది మహాభారతంలో తిక్కన రాయటం తెలుగు పద్యాల్లో రాసిన మొట్టమొదటి ఒక శ్లోకం సంస్కృతంలో రాశాడు ఆయన. ఆ శ్లోకం మీకు వివరిస్తాను. కిమస్తిమాల కిం కౌస్తుభం వా కిము వా యశోదాస్తన్యం కిం కాలకూటం తవ స్వాద వద ప్రభోమే. ఇదో విచిత్రమైన శ్లోకం అండి. ఏంటంటే ఒక దేవుడు, ఆ దేవుడిని అంటున్నాడు, ఇటు విష్ణువు తెలియదు శివుడో తెలియదు. కిం అస్థిమాల, నీకు అస్థిమాల ఇష్టమా అన్నాడు. అంటే ఇది శివుడికి. కిం కౌస్తుభం, నీ కౌస్తుభరత్నం ఇష్టమా అన్నాడు. కౌస్తుభరత్నం ఎవరికి? విష్ణువుకి. కిం యశోదాస్తన్యం, యశోదా దగ్గర పాలు తాగటం ఇష్టమా, నీకు కాలకూటం ఇష్టమా, నీకు ఏది ఇష్టమయ్యా? స్వాదు వద ప్రభోమే, నీకు ఏది ఇష్టమో చెప్పమని. అంటే ఈ శ్లోకంలో మనకు కనిపించేది ఏంటంటే, ఇదేంటంటే ప్రార్థిస్తే విష్ణువునన్నా ప్రార్థించాలి, లేకపోతే శివుడినన్నా ప్రార్థించాలి. నీకేమో పుర్రెల దండ ఇష్టమా, కౌస్తుభరత్నం ఇష్టమా అని ఇలా ఉంది. ఏంటి విచిత్రంగా ఉంది ఈ శ్లోకం అన్నట్లయితే, దీన్ని మనం సమన్వయం చేసుకోవడానికి ఆనాటి కాల పరిస్థితుల్లోకి వెళ్ళాలండి. ఆ 13వ శతాబ్దంలో శైవ వైష్ణవ మతాలు విజృంభించి ఒకళ్ళంటే ఒకడు పడని స్థితిలో, శైవులేమో వైష్ణవుల్ని తిట్టడమే కాదండి, చంపటానికి కూడా వెనకాడనటువంటి స్థితిలో, అలాగే వైష్ణవులు శైవుల్ని దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి స్థితిలో ఈయన హరిహరనాథుడనే ఒక దేవతను సృష్టించి ఆయన్ని స్తుతిస్తూ ఈ శ్లోకం ఆయన భారతంలో వివరించడం జరిగిందండి. అంటే ఆయనకే అంకితం కూడా చేశాడు ఈ భారతాన్ని. తెలుగు భారతాన్ని. సంస్కృత భారతం వ్యాసుడు రాశాడు. తెలుగు భారతాన్ని ఈ యొక్క హరిహరనాథుడు, ఆయన ఒకే రూపం. మనకు సంధ్యావందనలో కూడా చెప్తాడండి. ఏమని చెబుతాం మనం? శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణువే, శివచ్చు హృదయం విష్ణువచ్చు హృదయం శివ అని చెప్పేసేసి ఒక నాణ్యానికి బొమ్మ బరుసులాగా ఒకవైపు శివుడైతే ఒకవైపు ఇద్దరికి అభేదం లేదు అనేటువంటి ఆ తత్వాన్ని, దాన్నే మనం హరిహర తత్వము అంటాం. అటువంటి హరిహర తత్వాన్ని తిక్కన మహాకవి ప్రచారం చేయటానికి ఈ శ్లోకంలో కిం అస్థిమాల కిం కౌస్తుభం వా, నీకు అస్థిమాల పుర్రెల దండ ఇష్టమా, కౌస్తుభరత్నం ఇష్టమా, నీకు యశోదాదేవి దగ్గర పాలు తాగటం ఇష్టమా, నీకు కాలకూట విషయం ఇష్టమా అని ఈ విధంగా ప్రశ్న వేయటం జరిగింది. మరి దీన్ని ఈ శ్లోకాన్ని అంతరార్థాన్ని మనం గమనించాలన్నట్లయితే సాంఘిక పరిస్థితులు కూడా మనం ఆలోచన చేయాలండి. ఆ విధంగా చేయటం వలన మరి ఒకప్పుడు 13వ శతాబ్దానికి ఇంకా ముందుకెడితే వీరశైవమని నాచిన శివుడు, అబ్బో చాలా అసలు శివభక్తులు ఎట్లన్నా అట్లన్నమాట అని చెప్పి శివభక్తుల్లో ఎలా చెబితే అలా చేయాలని చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అటువంటి స్థితిలో తిక్కన ఈ శ్లోకాన్ని మనకు అందించడం జరిగింది. స్వస్తి.